34% హైక్ అన్న. 2019 ఎలక్షన్స్ కి ఇప్పటి వరకు ఇంకా మొదలుగాల, ఇంకా నామినేషన్ ఇప్పుడే వేసారు, ఇంకా 20 రోజుల దాకా సమయం ఉంది ఇంకా. అంటే ఏ విధంగా డబ్బు ప్రవాహం ఈ రోజు ఎన్నికల క్షేత్రంలో పరిగెత్తా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం. 34% ఇప్పుడే పెరిగిందంటే సీజ్ చేసిన అమౌంట్, మామూలుగా సీజ్ చేసిన అమౌంట్ ఒక 10% ఉంటుంది, మిగతా గాల్లో పోయే అమౌంట్ 10%, దానిలో పోయే అమౌంట్ 1% బాగా ఉంటుంది. 1% బాగా మీరు ఎక్కువ చెప్పారు, 10% కాదు 1%. అనుకుందాం. అంటే ఏమైతుందన్నా, ఏంది ప్రజలు కూడా దయచేసి, నేను ప్రజలు తప్పు పట్టట్లేదు, ఏబిఏ ద్వారా నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, కొనుక్కోవాలంటే ప్రజలకు చేద్దాము విజ్ఞప్తి, ప్రజలకు చేద్దాం. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 14 వరకు 4,500 కోట్లు పట్టుకుంది ఎన్నికల సంఘం. 4,650 కోట్లు పట్టుకుంది దేశవ్యాప్తంగా అని చెప్పి చెప్తున్నారు మీరు. కానీ నిన్న సిఇఓ గారు, ఏపీ సిఇఓ మీనా గారు ఇచ్చిన వివరాలు, గడిచిన 3 నెలల్లో ఏపీలో పట్టుబడిన మొత్తం 180 కోట్లు మాత్రమే. ఇక్కడ లేదు కదా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు దేశంలోనే హైయెస్ట్ ఎన్నికల ఖర్చు పెట్టేది తెలుగు రాష్ట్రాలు, హైయెస్ట్ కదా, దిస్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్. పైగా ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అలాంటిది ఎందుకు పట్టుబడడం లేదు అనేది నాకు ప్రశ్న. వెంకటకృష్ణ, దీంట్లో ఏమైతుందంటే కేంద్ర ఎన్నికల సంఘానికి మానిటరింగ్ అథారిటీ ఇక్కడ డ్యూటీ చేయాల్సింది మొత్తం చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అంటే పోలీస్ వ్యవస్థ అంతా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి కంట్రోల్ ఉంటుంది, ఈ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా చీఫ్ సెక్రటరీ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. అంటే మీకు అర్థమైంది కదా. అందుకని ఈ రోజు ఎన్నికల కమిషన్ కి ఎందుకు మేము చీఫ్ సెక్రటరీని, డీజీపీని మార్చాలని కోరుకుంటున్నామంటే, వారి చేతుల్లో అధికారాలు ఉంది కాబట్టి ఇప్పటి వరకు అధికార పార్టీ ఎన్ని ఆగడాలు చేస్తున్నా చూసి చూడట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి మూల కారణం అక్కడ పెట్టుకున్నారు, దాని ఏమంటారు, మన ప్లగ్ అంతా అక్కడ ఉంది, అక్కడ విరకాల వాళ్ళిద్దరిని మార్చాలని. అందుకని ప్రతిపక్ష పార్టీలుగా మేము మొన్ననే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. గట్టిగా చెప్తున్నా, నాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది, తొందరలోనే మార్పు ఉంటుంది. కాబట్టి వాళ్ళ పైన వాళ్ళు ఉన్నారు, మేము ప్రొటెక్ట్ చేస్తాము. తిరిగి మేము ఎక్కడ వాళ్ళు సక్సెస్ అవుతుందంటే, తిరిగి మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని కాపాడుతామని చెప్పి అబద్ధపు హామీలు ఇస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు అందరినీ లొంగ తీసుకుని కొందరిని ఈ పనులు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు జరగాలంటే దయచేసి అధికారులు మీరు 24 గంటలు సమయం ఇవ్వండి అన్న. మంచి అధికారులు వేస్తే, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ 4,650 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో సీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో సీజ్ చేయగలుగుతారు. నాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. సమర్థవంతమైన అధికారులకి 24 గంటలు వాళ్ళకి పవర్ ఇవ్వండి, ఎక్కడెక్కడ రైడ్ చేసి పట్టుకోవచ్చు, ఎవరు ఇంటర్ఫియర్ కామంటే ఒక్క రోజులో పట్టుకుంటారు. దేశం మొత్తం మీద పట్టుకునే డబ్బుని ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో పట్టుకోగల సత్తా మన అధికారులు ఉంది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు ఇన్ని రోజులు లూప్ లైన్ లో పెట్టింది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేత అధికారులు ఉన్నప్పటికీ ఎగ్జిక్యూటింగ్ బాడీ అంటే అధికారులు, ఇక్కడ దాన్ని అమలు చేయాల్సిన అధికారులు ఇంకా అధికార పార్టీకి తొత్తులుగా, అంటే అనకూడదు, అందరూ కాదు, కొందరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ డబ్బు వ్యవహారం ఇంకా బయటపడలేదు. తొందరలోనే వీటన్నిటికీ కట్టడి చేసే అవకాశం ఉందని చెప్పి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. అదే ఒకటి చెప్తున్నా, మనం ఏ ఇష్యూని టచ్ చేసినా కూడా ఫింగర్ అటే పోతుంది. మీరు చెప్పిన అధికారుల వైపో లేకపోతే ఎలక్షన్ కమిషన్ వైపో వెళుతోంది. ఇక్కడే అందరు బాధపడుతున్నది కూడా. ఇన్ని విషయాలు ఇన్ని రోజుల నుంచి, ఎప్పుడండి ఈ నెల 1వ తారీఖున పెన్షనర్లు ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఇదే నడుస్తోంది, ఇట్లాంటి ఇష్యూలే నడుస్తున్నాయి. అయినా తేలుగుట్టిన దొంగలు ఎక్కడికక్కడ ఎవ్వరు మాట్లాడరు. రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి. మీకు ఒక తమాషా చెప్తాను. ఈ మధ్య మాకు నార్త్ ఈస్టర్న్ స్టేట్ ముఖ్యమంత్రి వచ్చారు, వారితో మాట్లాడుతూ, బాను ఎంత ఉంటుంది ఇక్కడ ఎన్నికల ఖర్చు అన్నాడు. అన్నా దాదాపు ఒక 50 crores ఉంటుంది అంటే 50 crores పర్ అసెంబ్లీలో అన్నాడు. అవునా, మినిమం అది 50 crores అంటే మా రాష్ట్రంలో మొత్తం స్టేట్ అంతా ఖర్చు పెట్టి మాకు ఇంకా డబ్బు మిగులుతుంది అన్నాడు. అవును, వాస్తవమే. అస్సాం కానీ లేకపోతే అటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ వాళ్ళకి ఎన్నికల సంఘం ఇచ్చిన 40 లక్షల లిమిట్లోనే ఇంకా